క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము 67వ కీర్తన మొదటి 2 చరణాలు. 67వ కీర్తన మొదటి 2 చరణాలు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. సెలా. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో ఒక చిన్న ప్రశ్నకు సమాధానం మనకి ఇక్కడ ఉంది. ఏమిటా చిన్న ప్రశ్న అంటే, దేవుడు మనలను ఎందుకు ఆశీర్వదిస్తున్నారు? దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానము ఈ చదవబడిన లేఖన భాగంలో కనిపిస్తుంది. మొదటి చరణంలో ఆయన మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నారు అని అంటే, భూమి మీద ఆయన మార్గము తెలియబడినట్లు, అన్ని జనులందరిలో ఆయన రక్షణ తెలియబడినట్లు. ఈ 2 కారణాలు. భూమి మీద ఆయన మార్గం ఏంటో తెలియటం కొరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. 2, భూమి మీద ఆయన రక్షణ తెలియబడినట్లు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనం ఆశీర్వదించామని అడుగుతాం తప్ప, దాన్ని ఆశీర్వదించినప్పుడు ఏ ఉద్దేశంతో ఆయన ఆశీర్వదిస్తున్నాడో అది మర్చిపోతాం. ఒక చిన్న ప్రార్థన కూడికి పెట్టుకుంటాం. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాము స్తోమత ఉంటే, లేదా మిక్చర్ పెట్టి పంపించేస్తాం. ఆ వచ్చిన వాళ్ళందరూ ఎవరో? పాస్టర్ గారు, పెద్దలు, శ్రేల సమాజం, విశ్వాసులు, మీ చుట్టాలు. మరి వీళ్ళల్లో అన్యులు ఉన్నారా? లేరు. అన్యులు లేరు. 2, వారు ఏం తెలుసుకున్నారు? నాకు తెలిసి ఏమి లేదు. పాస్టర్ గారు ఏదన్నా వాక్యం చెప్తే కృతజ్ఞత కలిగి ఉండాలి, సందర్భం అదే కాబట్టి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి మీరు కృతజ్ఞత కలిగి ఉండండి, అంతే. ఇది అంటే మనం చేస్తున్న ఈ ప్రక్రియ దేవుడు ఆశిస్తున్న దానికి అనుకూలంగా లేదా అనుగుణంగా ఉందా అంటే లేదు, ముమ్మాటికి లేదు. ఆయన ఆశీర్వదించటం వెనుక ఉన్న ఉద్దేశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆయన మార్గములు తెలియాలి, ఆయన రక్షణ తెలియాలి. ఎవరికి? భూమి మీద అన్ని జనులందరికీను. మరి ఆయన మార్గము విశ్వాసులకు చెప్పితే ప్రయోజనం ఏంటి? విశ్వాసులు కాదనే కదా ఇక్కడ ఉంది. అన్యజనులు అంటే ఆయన ఎవరో తెలియని వారు. నువ్వు కృతజ్ఞత కూడిక పెట్టి 10 మందికి భోజనాలు పెడితే అది సాక్ష్యం అవుతుందేమో కానీ ఆయన నామం తెలియపరచబడదు. ఆ సాక్ష్యం కూడా విశ్వాసులకి. దేనికి? నీ ముందున్న విశ్వాసులు, పాస్టర్ గారు, పెద్దలకి దేవుడు తెలియదా? ఆయన మార్గములు తెలియదా? ఆయన రక్షణ తెలియదా? ఎవరికి తెలీదు? మరి ఎవరికి తెలియాలి? తెలియని వారికి తెలియాలి.
అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నందుకు దేవుడు ఎవరో, ఆయన మార్గములేంటో, ఆయన ఇచ్చే రక్షణ ఎటువంటిదో తెలుసుకోవాలి కదా. 3వ చరణంలో అంటాడు చూడు, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ స్తుతించేలాగా నీవు ఆయన కార్యములను తెలియపరిచే అనుభవంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను తాను చేసిన దాని విషయంలో హెచ్చిస్తారు. లేకపోతే లేదు, ప్రయోజనం లేదు. దేనికి దేవుణ్ణి దేనికి స్తుతిస్తున్నావో తెలుసుకొని స్తుతించు. దేనికి ఆరాధిస్తున్నావో తెలుసుకొని ఆరాధించు. అంతే తప్ప దేవుడిచ్చాడు, దేవుడికి తిరిగి ఇచ్చేద్దాం, ఓ 10 మంది చేత చేతులు గడిస్తే దేవుడు సంతోషపడతాడు. కడుపు నిండినోడికి కడుపు నింపటం గొప్పంటి, కడుపు నిండనోడికి కడుపు నింపాలి, అది గొప్ప. దేవుని వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.